పాలు పట్టించేసుకురాపో వీడికి. ఏంటే వాడు ఈడు ఏంటి? వీడు నా మనవడు. మర్యాదిచ్చి పిలు. ఏమని పిలవాలి? ఈ ఇంట్లో కీడు జరిగిందని సంవత్సరం పూర్తయితే కాని ఏ శుభకార్యం జరగకూడదని చెప్పి ఇన్ని రోజులు నా మనవడికిగో పేరు పెట్టలేదు మీ ఇంట్లో వాళ్ళు. ఇంకా వాడు వీడు అనకుండా ఇంకేం పిలవాలి? అమ్మా, సంవత్సరికం కూడా పూర్తయింది కదా, ఇప్పుడు బాబుకి పేరు పెట్టొచ్చు. రండి చెప్తాను. పదవే. బామ్మా, ఏంటి ఫణి? మన ఇంట్లో వదిన వాళ్ళు చనిపోయినప్పటి నుంచి ఏ శుభకార్యం జరిపించలేదు. ఇప్పుడైనా నీ చేతుల మీదుగా నీ మనవడికి పేరు పెట్టు బామ్మా. ఫణి, పెద్దవాడిని ఎందుకు ఇబ్బంది పెడతాం? అసలే అన్నయ్య పాప ఎక్కడున్నారో అన్న బాధలో నానమ్మ ఉంది. మీరే వెళ్ళి ఆ కార్యక్రమం జరిపించరండి. అనంత్, తప్పు. ఏ కార్యమైనా కుటుంబ సభ్యులందరూ ఉండాల్సిందే. నా ముని మనవడి బారసాలకి మనమందరం కలిసి వెళ్లాల్సిందే. ఫణి అన్న దాంట్లో కూడా తప్పులేదు. జరిగిందేదో జరిగింది. సంవత్సరేకం కూడా పూర్తయింది. నా ముని మనవడి బారసాలకి ఏర్పాట్లు చేయండి. అందరం వెళ్ళాలి. అలాగే అత్తయ్య. అమ్మా, ఫణికి, అనంత్కి, బాలాకి అందరికీ వెంకటాపురంలో ఉన్న గుడిలోనే బాలసార జరిపించాం. వీడికి కూడా అక్కడే జరిపించమ్మా. అలాగే భూషణం. ఫణి, అనంత్, బారసాలకి రేపందరం వెంకటాపురం వెళ్ళడానికి ఏర్పాట్లు చేయండి. అలాగే బామ్మా. నానా, రేపు నీకు బారసాల పేరు పెడతారంట నానా. నా కొడుకు మెకానిక్ షెడ్ పెట్టుకోవాలి. 10 లక్షలు ఖర్చు అవుతుంది. 10 లక్షలు ఇస్తానంటే నా కొడుకునిచ్చి పెళ్లి చేయడానికి నాకే అభ్యంతరం లేదు. 10 లక్షలు ఇప్పుడు అక్క కోసం ఎలా ఏర్పాటు చేయాలి? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అశోక్కి అక్కకి పెళ్లి చేసి తీరాలి. అశోక్ అక్కని ఇష్టపడ్డాడు, అక్క కూడా అశోక్ని ఇష్టపడింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటారు. ఎలా అయినా డబ్బు ఏర్పాటు చేయాలి. ఎందుకే ఈ విషయం దాచావు? ఏంటక్క, ఏమైంది? ఏంటా? అసలు నాకు ఈ పెళ్ళే వద్దు. నా పెళ్లి కాకపోయినా పర్వాలేదు, నేను ఇలాగే ఉండిపోతాను. ఎవర్రా నా ఇంటి ముందు వ్యాన్ పెట్టింది? పోయేటప్పుడు డబ్బులు ఇచ్చిపోండి. మొత్తానికి పొద్దున్న దొరికినోళ్ళు ఎవరో గాని నాకింక డబ్బులు కొదవే లేదు. ఏంటక్క అలా మాట్లాడతావు? వాళ్ళు పెళ్లి కూడా ఒప్పుకున్నారు కదా. ఏ సమస్య లేకుండా నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఎలా జరిపిస్తావే? వాళ్ళు కట్నంగా 10 లక్షలు అడిగారంట కదా. అడుగుతారు, పెళ్ళంటే అలాగే అడుగుతారు. పెద్ద పాప, నువ్వు పెళ్లి చేసుకోవడమే మంచిది. నీకు మంచిది, నాకు మంచిది. ఛీ, సిగ్గులేని జన్మ. కూతురు పెళ్లి కుదిరితే ఎలా ఈ పెళ్లి జరిపించి అత్తారింటికి పంపించాలా అని చూడకుండా పెళ్లి చేసుకోవద్దని చెప్తావా? అవును మరి, 10 లక్షలంటే ఎక్కడి నుంచి పట్టుకొస్తావు? నాకు కళ్ళు తాగడానికి ఖర్చులకైనా డబ్బులు ఇవ్వట్లేదు నువ్వు. దాని పెళ్ళి ఎలా చేస్తావు? పెళ్లి లేదు, గిల్లి లేదు. ఇంకో మాట మాట్లాడేవంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వేమీ చేయకపోయినా పర్వాలేదు, సంబంధం మాత్రం చెడగొట్టకు. ఎలా చేస్తావే? నాన్న తాగినా కూడా కరెక్ట్గానే అడిగాడు.
అయినా నువ్వు ఇబ్బంది పడుతూ నా పెళ్లి చేయాల్సిన అవసరం లేదు. ఆ, నాకు అసలు పెళ్ళే వద్దు. నేను పెళ్ళే చేసుకోను. అక్క నువ్వు అలా మాట్లాడుకు. నీకెందుకు? నేను ఏదో ఒక రకంగా నీ పెళ్లి జరిపిస్తాను. నువ్వేం మనసులో పెట్టుకోకు. మీ సరేనా? చెల్లి డబ్బులు మిషన్ తయారు చేస్తుందేమోలే. నానా వెటకారాలు ఆడద్దు. నాకు గనుక మండిందనుకో తర్వాత ఫీల్ అవుతావు. ఆ? సత్య, నాన్న నువ్వు పద. ఆ, ఏంట్రమ్మా? సత్య 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 ఏమైంది కృష్ణ? నువ్వెందుకు వచ్చావు? ఏం లేదు, రేపు గుళ్ళో పూజకి ఎవరో బయట ఊరు నుంచి వస్తున్నారంట. పంతులు గారు ఈ సామాన్లు కావాలని లిస్ట్ రాసి నీకిమ్మన్నారు. అవునా? సర్లే అయితే నేను చూసుకుంటానులే. సత్య, నువ్వు డబ్బుల కోసం టెన్షన్ పడకో. నువ్వు మీ అక్క పెళ్లి గురించి టెన్షన్ పడుతున్నావు కదా సత్య? అవును, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వేం టెన్షన్ పడకో, నేను నీకు హెల్ప్ చేస్తాను. నా దగ్గర నువ్వు ఇచ్చిన ఉంగరం ఉంది కదా. నేను ఉంగరం ఇవ్వడం ఏంటి? ఏం లేదు, నా భార్య ఉంగరం నా దగ్గర ఉంది. అది తాకట్టు పెట్టి నీకు ఇస్తాను. నీ దగ్గర కూడా బంగారం ఏమన్నా ఉంటే తాకట్టు పెట్టి మీ అక్క పెళ్లి చేయి. మనం బంగారాన్ని తర్వాత విడిపించుకోవచ్చు. ఈ విషయం నాకు ఎలా తెలుసు అంటే, మా గాయత్రి ఉంది కదా, ఒకసారి తాకట్టు పెట్టింది. అప్పుడు నేను చూశాను. నేను తెలివైనవాడిని కదా. సరే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తా. బాయ్. కృష్ణ నాకు మంచి సలహానే ఇచ్చాడు. ఇప్పుడు నా దగ్గర తాకట్టు పెట్టడానికి ఇల్లు తప్ప ఏమీ లేదు. ఏదో ఒకటి చేసి అక్క పెళ్లి చేస్తాను. బామ్మా, బయలుదేరదామా? ఒక నిమిషం ఆగండిరా. భగవంతుడా, నా కన్నయ్య, నా వారసురాలు ఎక్కడున్నా త్వరగా ఇంటికి వచ్చేలా చూడండి తండ్రి.